అందరికీ నమస్కారం. ఈరోజు గొడగూచి కథ చదువుకుందాము. డిగ్రీ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్లో ఉన్నటువంటి రెండవ పాఠ్యాంశము గొడగూచి కథ. దీనిని పాల్కురికి సోమనాథుడు రచించినటువంటి బసవ పురాణం అనే గ్రంథము నుంచి స్వీకరించడము జరిగింది. పాల్కురికి సోమనాథుడు 12వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. నన్నయ్య తర్వాత శివకవి పేరుతో బాగా ప్రచారం పొందినటువంటి ఆ శివ కవిత్రయములో ఒకడైనటువంటి పాల్కురికి సోమన అనేక కావ్యాలు రచించడము జరిగింది. పాల్కురికి సోమనాథుడు 1160 నుంచి 1240 క్రీస్తు శకము ఈ ప్రాంతంలో నివసించినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. శివకవిత్రయం, పండితత్రయం వేరు, శివకవిత్రయం వేరు. ఆ శివకవిత్రయం అనబడే ముగ్గురు ముఖ్య కవులలో పాల్కురికి సోమన కూడా ఒకడు. సోమనాథుడు అష్టభాషా కోవిదునిగా చెప్పుకున్నాడు తన గురించి తాను. ఆయన తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో కూడా అమితమైనటువంటి పాండిత్యాన్ని ప్రకటించి అనేక కావ్యాలు రచించాడు. ఇతను 12వ శతాబ్దంలో వీరశైవ మతాన్ని విపరీతంగా వ్యాపింపచేశాడు. అతను పాల్కురికి సోమనాథుడు అంటేనే వీరశైవ మతంగా మనకు గుర్తుకొస్తుంది. వరంగల్ సమీపంలోని పాల్కురికి గ్రామంలో శ్రియాదేవి విష్ణురామిదేవుడు అనే వీరశైవ దంపతులకు ఇతను జన్మించాడు. ఇతడు మొదటి ప్రతాపరుద్రుని కాలం నుండి రెండవ ప్రతాపరుద్రుని కాలం వరకు కూడా చాలా కాలం వరకు జీవించి ఉన్నాడని చరిత్రకారులు భావించారు. తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా 2 పాయలు ఉన్నాయి. అందులో ఒకటి మార్గ కవిత కాగా రెండవది దేశీ కవిత. మార్గ కవిత అంటే సంస్కృతానికి మార్గమైనటువంటిది, సంస్కృతాన్ని అనుసరిస్తున్నటువంటిది. నన్నయ్య గాసట బీసటగా ఉన్న తెలుగు పదాలన్నింటినీ ఒక దగ్గర చేర్చి సంస్కృతంలో ఉన్నటువంటి పదజాలాన్ని తెలుగులోకి స్వీకరించి చక్కని కవితా మార్గానికి నిర్మాణం చేసి దారిని ఏర్పరిచాడు. ఆ విధంగా నన్నయ్య మార్గాన్ని అనుసరిస్తూ రాసినటువంటి కవిత్వాన్ని మార్గ కవిత అని. నన్నయ్య తర్వాత పాల్కురికి సోమనాథుడు స్థానికంగా ఉన్నటువంటి పదజాలాన్ని స్వీకరించి స్థానికంగా ఉన్నటువంటి కథలను స్వీకరించి రాసినటువంటి కవిత్వాన్ని దేశీ కవిత మార్గంగా, దేశీ కవితగా చెప్పుకుంటాము. ఈ విధంగా తెలుగులో దేశీ కవితకు ఆద్యుడు పాల్కురికి సోమనాథుడు. దేశీయం అనగా తెలుగుకు సహజ సిద్ధమైన లక్షణం. వ్యాసుడు రాసినటువంటి సంస్కృత భారతానికి నన్నయ్య భారతం అనువాదమై మార్గరచనకు మార్గం వేస్తే ఆ సంస్కృత భారతంలో భాషా ఛందస్సు సంస్కృతంతో కూడుకున్నట్టు అయి ఉన్నప్పుడు దానికి భిన్నంగా దేశీయ పదజాలంతో, దేశీయ కథలతో, దేశీయ సంప్రదాయ శైలితో, దేశీయ ఛందస్సులో రాయబడ్డటువంటి బసవ పురాణం దేశీ కవితగా చెప్పుకోవచ్చు. ఈ బసవ పురాణంలో నుండే మనకు ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి గొడగూచి కథ అనే పాఠ్యాంశము స్వీకరించబడింది. వీరశైవ మత ఉద్ధరణ కోసం సోమనాథుడు
తన కవిత్వాన్ని వాడుకున్నాడు అని చెప్పవచ్చు. ఈయన బసవపురాణం, పండితారాధ్య చరిత్రలతో పాటు అనేక కావ్యాలు అటు తెలుగులోను, సంస్కృతంలోను, కన్నడంలోను రచించారు అని శాస్త్రజ్ఞులు స్వీకరించారు. పరిశోధకులు ఆయన గ్రంథాలను వెలికితీశారు. పాల్కురికి సోమన రాసిన గ్రంథాలలో తెలుగులో బసవపురాణం, వృషాధిప శతకం, చతుర్వేదసారం, పండితారాధ్య చరిత్ర, చెన్నమల్లు సీసాలు, పంచకాలు, బసవరగడ, బసవోదాహరణం, బసవాష్టకం, బసవ పంచకం, పంచప్రకార గద్య, నమస్కార గద్య, అక్షరాంక గద్య, బసవారూఢ్య రగడ, గంగోత్పత్తి రగడ, సద్గురు రగడ, చెన్న బసవస్తోత్ర రగడ, సోమనాథస్తవం, మల్లమదేవి పురాణం, భక్తస్తవం, ఇవన్నీ కూడా సోమనాథుడు తెలుగులో రాసినటువంటి గ్రంథాలు. అదేవిధంగా సంస్కృతంలో చూస్తే సోమనాథ భాష్యం, రుద్రభాష్యం, సంస్కృత బసవోదాహరణలు, వృషభాష్టకం, త్రివిధలింగాష్టకం, పండితారాధ్యోదాహరణం, కన్నడంలో సద్గురు రగడ, చెన్న బసవరగడ, బసవలింగ నామావళి, ఈ విధంగా తెలుగులో, సంస్కృతంలో, కన్నడంలో అనేక గ్రంథాలు రచించి బహుభాష బహుగంధ కర్త అయినాడు పాల్కురికి సోమన. సోమన ఆరూఢ గద్య పద్యాది ప్రబంధపూరిత సంస్కృత భూయిష్ట రచన మానుగా సర్వసామాన్యంబుగామి జాను తెనుంగు విశేషము ప్రసన్నతకున్ అని చెప్పుకుంటూ సంస్కృత పదభూయిష్టానికి సమానంగా సామాన్య జనుల నోళ్లల్లో నలుగుతున్నటువంటి జాను తెనుగును విశేష భాషగా స్వీకరించి గ్రంథరచన చేస్తానని చెప్పుకున్నాడు. దేశీ భాష, దేశీ శైలి, దేశీ పదజాలము మార్గ కవితకు, ప్రబంధ కవితకు, సంస్కృత పదభూయిష్టానికి ఏమాత్రము కూడా తీసిపోదు అని దేశీయ కవితకు, దేశీయ పదజాలానికి, దేశీయ ఛందస్సుకు, దేశీయ కథలకు కావ్య గౌరవాన్ని కలిగించాడు. ఆయన కథా విషయంలో పూర్తిగా దేశీయతను పాటించాడు. అటు సంస్కృతంలో కాకుండా తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతీయమైనటువంటి కాలమాన పరిస్థితులను బట్టి స్థానిక భక్తుల జీవిత గాథలను వస్తువులుగా ఎన్నుకొన్నాడు. ఛందస్సు విషయంలోనైతే ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలము, మత్తీబము, ఆటవెలది, తేటగీతి, కందము ఇట్లాంటి ఛందస్సును పక్కన పెట్టి సామాన్యుడు పాడుకొనుటకు అనువుగా ఉండేటువంటి ద్విపద ఛందస్సును స్వీకరించాడు. అలాగే అక్కడక్కడ ఆటవెలది, తేటగీతి, సీసపద్యాల్లాంటి ఛందస్సును కూడా స్వీకరించాడు. భాషా విషయంలో అచ్చ తెలుగు పదాలను, స్థానిక మాండలికాలను, నిఘంటువులోకి ఎక్కని పదాలనెన్నింటినో ప్రయోగించి వాటికి కావ్య గౌరవాన్ని కలిగించాడు. అంతేకాకుండా
అనేక కావ్యాలు రాయడమే కాకుండా విభిన్న రకాలైనటువంటి ప్రక్రియలు, ఉదాహరణము, శతకము లానే కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి కొత్త ప్రక్రియలను ప్రవేశపెట్టి విభిన్న ప్రక్రియలకు ఆద్యుడై తరువాత కవులకు మార్గదర్శకమయ్యాడు ఈయన. ఉరుతర గద్య పద్యోక్తుల కంటే సరసమై పరిగిన జాను తెనుంగు చర్చింపగా సర్వసామాన్యమగుట కూర్చెద ద్విపదల్ కోర్కె దైవార అంటూ జాన తెనుగును తెలుగులో ప్రవేశపెట్టాడు సోమన. నన్నయ్య ప్రధాన లక్షణము ధర్మప్రబోధమైతే సోమన లక్ష్యం మాత్రం మత ప్రచారం అని చెప్పవచ్చు. కవిత్వంలో జాన తెనుగును ప్రవేశపెట్టి తెలుగు సాహిత్య విప్లవాన్ని సృష్టించి తొలి తెలుగు ప్రజాకవిగా నిలిచి తర్వాత కవులకు మార్గదర్శకమైనాడు. సోమన వరంగల్ జిల్లా పాలకుర్తిలో జన్మించినప్పటికీ తన చరమాంకంలో కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కళ్యా అనే ప్రాంతంలో పరమావధించినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. ఈయన అష్టభాషా విశారదుడు, భాష్యకర్త. 1000 ఏండ్ల తెలుగు సాహిత్యంలో ఇంతటి పండితుడు మరొకడు లేడంటే అతిశయోక్తి కాదు. సహస్రమాస జీవి, 1000 మాసాలు జీవించినాడు కాబట్టే 40కి పైగా కావ్య రచన చేయగలిగాడు. ఈయన రచనకు ఉపక్రమించే నాటికే కన్నడంలో జైన పురాణాలు ప్రసిద్ధమై ఉన్నాయి. వర్ధమాన మహావీరుని కథలు, గౌతమ బుద్ధుని జీవితంలోని పంచకళ్యాణములు ప్రచారంలో ఉన్నాయి. వీటి ప్రభావంతోనే సోమన తెలుగులో మొదటి బసవ పురాణం అయినటువంటి మొట్టమొదటి పురాణ కావ్యాన్ని రచించాడు అని చెప్తారు. బసవ పురాణం పైన ఆనాటి సాంఘిక, రాజకీయ, మత పరిస్థితుల ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బసవ పురాణం కాలం నాటి భాషా పరిశీలన చేస్తే అంతకుముందే తెలుగులోకి అనువదించబడినటువంటి వేంగీ చాళుక్యుల మహాభారతంలో ఉన్నటువంటి వేంగీ చాళుక్యుల భాష, మహాభారతంలోనేమో సంస్కృత ప్రభావం ఉంటే బసవ పురాణంలో తెలుగు ప్రభావం కనిపిస్తుంది. అంతకన్నా ముందు అంటే ఆ వేంగీ చాళుక్యుల కాలంలో తెలుగు, వ్యవహార తెలుగు కావ్య రచన స్థితిని సంతరించుకోలేదని చెప్పవచ్చు. అందుకే నన్నయ్య తన భారతంలో సంస్కృత భాషనే ప్రయోగించాడు, కానీ తెలుగులో ఉన్నటువంటి పదాలని స్వీకరించలేదు. ప్రాంతీయమైనటువంటి పదజాలాన్ని, ప్రాంతీయమైనటువంటి కథల్ని నన్నయ్య స్వీకరించలేదు. అందుకే నన్నయ్య రచన సంస్కృత పదభూయిష్టతలో కూడుకొని ఉంటుంది. కానీ పాల్కురికి సోమనాథుని రచన మాత్రం ప్రాంతీయమైనటువంటి కథలతో, ప్రాంతీయమైనటువంటి భాషలో సామాన్యులు పాడుకునే విధంగా ద్విపద ఛందస్సులో రాయబడింది. ఈయన కాకతీయుల కాలం నాటివాడు కాబట్టి అటు మొదటి ప్రతాపరుద్రుడు, రెండవ ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి వాళ్ళ కాలానికి చెందినవాడు అని చెప్తూ ఉంటారు. కాకతీయులు వీరశైవులు కాబట్టే ఆ కాలంలో ఇతను వీరశైవ మతాన్ని స్వీకరించి మత ప్రచారానికి తన భాషను, తన కావ్యాన్ని, తన కవిత్వాన్ని ఆయన వాడుకోగలిగాడు.
ఇదే కాలానికి చెందిన సోమన ఆనాటి సాంఘిక రాజకీయ పరిస్థితుల ప్రభావానికి లోనై సంస్కృతాన్ని కూడా పక్కకు పెట్టగలిగే శక్తిని సంతరించుకొని అచ్చ తెలుగు అయినటువంటి జానతెనుగు పేరుతో తెలుగు భాషను, ప్రాంతీయ భాషను ఆదరించగలిగాడు. వృషాధిప శతకంలో తనది దేశీయ రచనగా చెప్పుకుంటూ కుత్తుకయ నిండిన వేల్పుట్టేరు పలుకు పలుకుల దీని లెంకవలె జాను తెనుగున సంస్కృతించెందదని చెప్పుకున్నాడు. బసవ పురాణంలో అక్షరగణముల కన్నా భిన్నమైన దేశీయ ద్విపద ఛందస్సును ప్రవేశపెట్టాడు. అంటే ఉత్పలమాల, చంపకమాల కాకుండా ద్విపద ఛందస్సుకు మార్గం వేశాడు. ఈ ద్విపద ఛందస్సు గానయోగ్యంగా ఉంటుంది కాబట్టి సామాన్యులు పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆనాటి కాల పరిస్థితులను బట్టి చూస్తే సాంఘిక ఇతివృత్తాలు కథలుగా మారి ఈయన కావ్యంలోకి ఎక్కాయి. క్రీస్తకం 2వ శతాబ్దంలో కర్ణాటక ప్రాంతంలోని ఇంగుళేశ్వరంలో మాదరాజు మాదాంబిక నుండి వాళ్ళకి జన్మించినటువంటి వాడు బసవేశ్వరుడు. ఈ బసవేశ్వరుని జీవిత చరిత్ర స్వీకరించి రాయబడిందే బసవ పురాణం. దానితో పాటు అనేకమైనటువంటి భక్తి కథలు ఈ బసవ పురాణంలో మనకు గోచరిస్తాయి. వాటిలలో గొడగూచి, మన పాఠ్యాంశమైనటువంటి గొడగూచి అనేది కూడా ఒక భక్తురాలి కథ. ఈ బసవేశ్వరుడు తన 8వ ఏట హింసాత్మక కర్మ మార్గాన్ని అనుసరించి సోదరి నాగాంబికతో కూడలి సంగమేశ్వరానికి వెళ్ళిపోయాడు. మారాంబిక సోదరుడైన బలదేవుడు బసవని గొప్పతనము చూసి తన కుమార్తె గంగాంబికను ఇచ్చి వివాహం చేశాడు. ఆ తర్వాత బసవడు మంగళవాడకు వచ్చి పతతి జనోద్ధరణ, అస్పృశ్య నివారణ, స్త్రీలకు సమాన గౌరవం, శ్రామిక విజయం, ఆర్థిక సమానత్వం, కుల వ్యవస్థ నిర్మూలన వంటి అనేక సాంఘిక రాజకీయ అసమానతలకు వ్యతిరేకంగా మత సంస్కరణలను ప్రారంభించి గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వాడు. అంటే ఈనాటికి కూడా ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకు బసవేశ్వరుడు ఆనాడే మార్గం వేశాడు. కళ్యాణ ప్రభువు కాలాచూరి వంశానికి చెందిన బిజ్జలుడు బసవేశ్వరుని తన కొలువుకు ఆహ్వానించి దండనాయకుణ్ణి చేస్తాడు. బసవేశ్వరుడు చేసిన కులాంతర వివాహం విప్లవానికి దారితీసింది. దాంతో కళ్యాణ నగరంలో విప్లవం జరుగుతుంది. శివశరణ్యులు హింసింపబడతారు. బిజ్జలుణ్ణి శత్రువులు హతమారుస్తారు. ఈ హింసను సహించలేని బసవన్న సంగాల దేవునిలో ఐక్యమొందుతాడు. ఈ విధంగా బసవేశ్వరుని పురాణం బసవ పురాణంగా మారింది. బసవ పురాణంలో బసవేశ్వరునితో పాటు అనుషంగికంగా సమకాలీనులైన మడివాల మాచయ్య, కాలకీత బ్రహ్మయ్య, శివనాగునయ్య వంటి అనేక భక్తుల కథలు మనకు ఇందులో కనిపిస్తాయి. వీటితో పాటు పురాతనులు లేదా సనాతనులు అని పిలువబడే 63 నామనాదుల కథలు కూడా సందర్భోచితంగా అక్కడక్కడ మనకు కనిపిస్తాయి. భక్త కన్నప్ప, సిరియాలుడు, ఉద్భటుడు వంటి ప్రాచీనులు, బెజ్జమహాదేవి, గొడగూచి వంటి ముగ్ధ భక్తుల కథలు ఈ కావ్యంలో ఉన్నాయి. తెలుగులో ద్విపద ఛందస్సును పోలిన రగలే, ఒక విధంగా రగడ పేరు కలిగినటువంటి ఛందస్సు కన్నడంలో కనిపిస్తుంది.
దానిని హరిహరుడు బసవరాజరగలే అనే పేరుతో గ్రంథాన్ని రచించాడు. ఈ కన్నడ గ్రంథానికి సోమన బసవ పురాణం ఆధారమై ఉండవచ్చునని పరిశోధకులు ఊహిస్తున్నారు. సోమన బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర లాంటి అనేక కావ్యాలు మనం ఇంతకుముందే చూడడం జరిగింది. 40కి పైగా కావ్య రచనలు చేశాడు. తెలుగు మాటల నంగవలదు వేదముల కొలదియా చూడు ఇలా నెట్టులనినన్ పాటి తూమునకున్ పాటి ఏని పాటింప సొలయు పాటి కాదే. తెలుగు మాటల నంగవలదు పట్టుగాకి తెలుగు మాటలేనా అని వాటిని తోసిపుచ్చకుండా వాటిని వేదంలో ఉన్నటువంటి పదాలకు సమానంగా, వేద భాషకు సమానంగా చూడాలి. వాటికి కూడా కావ్య గౌరవం కలవగలిగే శక్తి ఉంది అని నిరూపించినటువంటి వాడు పాల్కురికి సోమన. అలాగే అల్పాక్షరముల అనల్పార్ధరచన కల్పించుటయ కాది కవి వివేకంబు అని అంటూ సోమన తన పాండిత్యాన్ని అల్పాక్షరాల్లో అనల్పార్థం వచ్చే విధంగా ప్రయోగం చేశాడు. ఈయన రాజాదర్శనం కోసం, రాజుల కోసం తన కవిత్వాన్ని వినియోగించగా నిస్వార్థమైనటువంటి మత ప్రచారానికి, సంఘ సంస్కరణకు వాడినటువంటి వాడు. సోమన వర్ణనలో పలుకుబడులు, జాతీయాలు, సామెతలు తర్వాతి కవులకు మార్గదర్శకమయ్యాయి. బెన్లు తేలిడి కాక పేరేటనైన గుండ్లు తేలునే అనే మాటను సోమన నుండే తిక్కన స్వీకరించాడని చెప్తూ ఉంటారు. తిక్కన స్వీకరించి గుండ్లు తేలి బెన్లు మునిగినట్లయ్యే అని ప్రయోగించాడు. అదేవిధంగా క్షీరాబ్దిలో పలగిడించు హంస కోరునే పడి మలనీరు దావంగా, క్షీరాబ్దిలోపల కీడించు హంస కోరునే పడి మలనీరు దావంగా అంటే పాల సముద్రంలో నివసించేటువంటి జీవించేటి హంస మలినమైనటువంటి నీరు తాగుతుందా అని సోమన చెప్పినటువంటి మాటలే పోతన స్వీకరించి మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు బోవునే అనే పద్యాన్ని రచించాడని చెప్పవచ్చు. సోమన తన భక్తి ఉద్రేకాన్ని భవ్య కవితావేశంతో పరుగులెత్తించినటువంటి వాడు. నవరస రసికత భువిని పేర్కొన్న సోమన ప్రాంతీయ భక్తుల కథలు స్వీకరించి వారి ఆచారాలను సహజ సిద్ధంగా వర్ణించాడు. తన రచనల ఆధారంగా ఆనాటి ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఎన్నో ఆచారాలు ప్రయోగించడం వల్ల ఈనాడు మనం వాటిని తెలుసుకునేటువంటి అవకాశం ఏర్పడింది. సోమన తెలుగు జాతి ఉద్ధరణ, తెలుగు భాష ఆదరణ, తెలుగు సంస్కృతి పునరుద్ధరణకు పరితపించినటువంటి వాడు కాబట్టే దానికి కావ్య గౌరవాన్ని కలిగించాడు. శివ కవివర్ల చిత్తంబులలరా సోమన నవరస భరితంగా సందర్భానుసారంగా శబ్దార్థాలంకారాలను ప్రయోగిస్తూ బసవపురాణం రచించాడు అని చెప్తారు. ఈ కావ్యంలోని భక్తులు సాధారణ మానవ ప్రవృత్తులకు అనుగుణంగా స్త్రీ భక్తులు, ముగ్ధ భక్తులు, మూఢ భక్తులు, మొండి భక్తులు, ప్రౌఢ భక్తులు, ఈ విధంగా రకరకాలైనటువంటి భక్తులు మనకు బసవపురాణంలో కనిపిస్తారు. సోమన భక్తిచే తన్మయత్వం చెందినటువంటి వాడు కాబట్టే ఇన్ని రకాలైనటువంటి భక్తులను, వారి కథలను సృష్టించగలిగాడు. కవితా విశేషపరుడగుట వలనే, మహాపండితుడగుట వలనే
మర్మజ్ఞుడగుట వల్ల ఏది వర్ణించినా కూడా సరసంగా, సహజ సిద్ధంగా, సవిస్తరంగా, సంపూర్ణంగా మనకు కనిపిస్తుంది. సోమన సందర్భానుసారంగా కులసతి మాటలు నిశ్చల భక్తి ముక్తి, వెలయాలి మాటలు విప్రమార్గంబు, ఇంకా కాకులు పంచిన కూకిల పిల్ల కాకుల పోలునే, ఇట్లా అనేక సామెతలు, ఆనాడు స్థానికంగా ఉన్నటువంటి సామెతలు చెప్తూ ఉంటాడు. తేట తెలుగు పదాలతో భక్తిపరత్వము నొంది వ్యవహారంలో గల ఇతివృత్తాలను జాన తెనుగులో రచించినటువంటి ఈ సోమన ప్రజాకవిగా పేరుగాంచాడు. సోమన కులమతాలకు భిన్నంగా అనేక కులాలకు మతాలకు చెందినటువంటి పాత్రలను స్వీకరించాడు. ఆయన సృష్టించినటువంటి పాత్రల్లో కొన్ని చూసినట్లయితే వివిధ కులాలకు చెందినటువంటి మాదిగ కులానికి చెందినటువంటి మాదర గండయ్య, గొల్ల కులం కాట కోటడు, కుమ్మరివాడైన కుమ్మరి గుండయ్య, వైశ్యుడైన సిరియాలుడు, మేదరి సేటల వేమయ్య, గీత కార్మికుడు హెందడ మారయ్య, అలాగే చాకలివాడైన మడివాల మాచయ్య, బెస్తవాడు అడిభర్తుడు, తెలగవాడైనటువంటి తెలుగు జొమ్మయ్య, ఎరకలాయన కన్నప్ప, సాలెవాళ్ళు ఆకసాలి కేతయ్య, దాసమయ్య, ఇలా పైన పేర్కొన్నటువంటి వివిధ కులాలకు చెందినటువంటి వృత్తులకు చెందినటువంటి వాళ్ళ కథలు, అలా కాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి భిన్న మతాలు, భిన్న కులాలకు చెందినటువంటి, భిన్న వృత్తులకు చెందినటువంటి అనేకుల పాత్రలు తీసుకొని బసవ పురాణంలో వాళ్ళకి చోటు కల్పించాడు. దీని ద్వారా వాళ్ళ కులవృత్తులో వాడేటువంటి పదజాలము ఈనాటికి కూడా బ్రతికి ఉంది అని చెప్పవచ్చు. వాళ్ళ కులంలో ఉన్నటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఈనాడు ప్రపంచీకరణ నేపథ్యంలో నశించిపోతున్నటువంటి ఈ సంస్కృతి సంప్రదాయాలు బసవ పురాణంలో మనకు లభిస్తాయి. కాబట్టి బసవ పురాణాన్ని మన దేశీ సంప్రదాయాలకు నిఘంటువుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా పాలుకురికి సోమనాథుడు అనేక ప్రక్రియలను చేపట్టి అనేక గ్రంథాలు రాశాను అని రాశాడు. 40 గ్రంథాలకు పైన గ్రంథ రచన చేశాడు. అనేక ప్రక్రియలకు మార్గదర్శి అయినాడు. తెలుగులో తొలి శతకాన్ని ఆయనే రాశాడు. ఆయన రాసిన తొలి శతకం వృషాధిప శతకం. తొలి ద్విపద కావ్యం బసవ పురాణం. తొలి తెలుగు ఉదాహరణ కావ్యం బసవోదాహరణ. తొలి తెలుగు సీస పద్య శతకం చెన్నమల్లు సీసములు. ఈ విధంగా అనేక తొలి తెలుగు ప్రక్రియలకు మార్గదర్శకమై విభిన్న ప్రక్రియలను చేపట్టి విభిన్న సంస్కృతి సంప్రదాయాలను
వారు చేపట్టి వాటికి కావ్య గౌరవాన్ని సంతరించినటువంటి ఒక గొప్ప కవి పండితుడు పాల్కురికి సోమన. అలాంటి పాల్కురికి సోమనను చదువుకోవడం అంటే తెలుగు సంస్కృతి సంప్రదాయాలను చదువుకోవడం లాంటిదే అని చెప్పవచ్చు. పాల్కురికి సోమన రచించినటువంటి బసవ పురాణంలో నుండి తృతీయాశ్వాసంలో నుంచి గొడగూచి అనేటువంటి పాఠ్యభాగము స్వీకరించబడింది. నన్నయ్య సంస్కృతంలో భాషను ప్రవేశపెట్టి భారతంలో పాత్రల్ని సృష్టిస్తే పాల్కురికి సోమన మాత్రం ఆనాడు తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది భక్తుల కథలు స్వీకరించడం జరిగింది. వారి పేర్లు కూడా అచ్చ తెలుగు పేర్లుగా మనకు కనిపిస్తాయి. రుద్ర పశుపతి, బెజ్జ మహాదేవి, ముగ్ధ సంగయ్య, ఉడుమూరు కన్నప్ప, చిరుతొండ నంబి, గొడగూచి, ఇట్లా ఇంకా చాలా మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్లు చాలామంది భక్తులు, అనేక తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వారి పాత్రలు ఇందులో మనకు కనిపిస్తాయి. ఇందులో గొడగూచి అనే ఒక అమ్మాయి ఒక ముగ్ధ భక్తురాలు, అంటే ఒక చిన్న పసికూన. తనకి తెలిసినటువంటి భక్తి ఏంటిది, దేవుడి గురించి తనకున్నటువంటి అభిప్రాయం ఏంటిది, తాను ఏ విధంగా ఆ దేవుణ్ణి సేవించింది, ఏ విధంగా దేవునికి పాలు తాగించింది అనేటువంటి ఆమె యొక్క ముగ్ధ భక్తి ఈ ఈ గుడగూచి కథలో వర్ణించబడింది. గుడగూచి ముగ్ధ భక్తురాలు. తనకు దేవుడు పాలు తాగుతాడు అంటే అది విగ్రహం పాలు తాగదు అనే విషయము తెలియదు. అయినా తాను తన జీవితాన్ని త్యజించి, తన జీవితాన్ని దారపోసి ఆ శివుడికి శివలింగము చేత పాలు త్రాగించినటువంటి గొప్ప ముగ్ధ భక్తురాలు. ఈ ముగ్ధ భక్తురాలైనటువంటి గొడగూచి ఏ విధంగా తను శివుడికి పాలు తాగించింది, ఏం జరిగింది, తన జీవితంలో ఏ విధంగా దేవుణ్ణి సేవించింది, ఏ విధంగా తన తల్లిదండ్రులకే కాకుండా ఈ సమాజానికి అంతటికి తన భక్తి ప్రవర్తులని ఏ విధంగా చాటగలిగింది అనేటువంటి అంశాలను మనము గొడగూచి అనే పాఠ్యభాగంలో తర్వాతి క్లాసులో తెలుసుకుందాం. ఇంతటితో ఈ పాఠ్యాంశాన్ని ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం.